హాయ్ అండి, ఈరోజు అయితే ఇంకా చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఉపవాసాల కోసం మేము ఏదో ఒకటి స్పెషల్గా అయితే చేస్తాం ఇంట్లో. దానికోసం నేను ఇక్కడైతే ఇంకా చికెన్ ముందుగానే కలిపేసి మొత్తానికి మసాలాలు కలిపేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్ కదా పాప, మిల్ మేకర్ కూడా కొద్దిగా వాటర్లో వేసి నానబెట్టేసాను. ఈ మసాలా వేస్ట్ అయిపోతుంది కదా, దీంట్లోనే వేసి అదే మసాలాతో మనము సేమ్ చికెన్ ఫ్రై లాగానే చేద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక పక్కన అయితే ఇంకా నేను ఇక్కడ రైస్ జస్ట్ ఇప్పుడే రైస్ అయితే పెట్టేశాను. ఈరోజు ఉపవాసం అంటే ఇంకా నేను మా అమ్మాయి ఉన్నాము, అందుకనేసి మా ఇద్దరికి సరిపోయినట్టుగా అయితే కుకింగ్ చేస్తున్నాం. కాకపోతే పాప ఇక్కడ లేదు, ఇంకొక ఇంటికి వెళ్ళింది అనమాట. ఇక్కడైతే ఇంకా నేను పప్పు టమోటా అయితే పెట్టాను. ఇంకా పప్పు వేసి తాలింపు అయితే పెట్టాలి వేడిగా. ఇప్పుడు ముందుగా మనము చికెన్ ఫ్రై కోసం అయితే ఆయిల్ కొద్దిగా వేసాను, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఆయిల్ మరిగిపెట్టేసి మనం ఏదైనా కుక్ చేస్తే టేస్ట్ పాడైపోతుంది. అందుకనేసి నేను సరిపోయినట్టుగా ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టూత్ పిక్ చెప్పింది చూడండి పాప, టూత్ పిక్ అంట. ఒక్కొక్కటి సరిపోతుంది పాప కదా. ఇంకా ఇప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ అనేది చిన్న బొబెల్స్ వచ్చాయి కదా, ఆ చిన్న బొబెల్స్ పోవాలి అనుకుంటే నూనె వేడెక్కినట్టుగా అనమాట. ఇప్పుడు మనకైతే ఇంకా ఆల్మోస్ట్ నూనె అయితే ఇంకా దగ్గర పడిపోతుంది. ఆ చిన్న బొబెల్స్ ఉంటే కనుక మనకి ఇంకా నూనె ఇంకా పచ్చిగా ఉందని అర్థం చేసుకోవాలి. ఆ బొబెల్స్ వెళ్ళిపోతే కనుక మనకు నూనె బాగా వేడెక్కినట్టుగా. ఓకే, ఇది వేసేలోపు సరిపోతుంది. మొత్తానికైతే ఇంకా ఈ మసాలాలు ఇలాగ చక్కగా చాలా బాగుంటుంది చూడండి. ఇలాగైతే ఇంకా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ సరే తినీకే ఇలాగ చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో బాగా తెచ్చిపెట్టారు నేను మా పిల్లలు. నాకైతే చిన్న బోన్స్ ఉండేటివి చాలా ఇష్టము, చిన్న బోన్ ఉండేటివి. అందుకనేసి నేను కావాలని చిన్న బోన్ ఉండేది ఇక్కడ వేసాను. అలాగా కొద్దిగా నేను కళాయి అనేది బాగా ఆయిల్ అనేది మనకు ముక్కకు సరిపోవాలనేసి ఇలాగైతే పెట్టేస్తాను. ఇలా పెడితే ఇంకా సమానంగా వచ్చేస్తాయి ముక్కలు సెంటర్లోకి. ఇలా వచ్చిన తర్వాత నేను బాగా ఫ్రై అయితే చేసేస్తాను. చూస్తున్నారు కదా, మంచి చికెన్ అయితే మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, బయట నుండి తెచ్చుకొని తినవసరం లేదు. ఇంట్లోనే చక్కగా అయితే ఫ్రై చేసుకొని తినవచ్చు. మా ఉపవాసాల నెలలో అయితే ఇంకా మేము ఇలాంటి రకరకాలుగా ఎన్నో రకాలుగా కుక్ చేసుకొని తింటూ ఉంటాము. నేను ప్రతిరోజు లాంగ్ వీడియో కూడా పెడుతున్నాను. రంజాన్ నెలది ఉపవాసం సైడ్ చేసేది, ఇఫ్తార్ చేసేది మొత్తానికి అయితే ఇంకా అప్లోడ్ చేసి పెట్టేస్తున్నాను. చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. మీకు కూడా ఇంకా తెలిసి వస్తాయి అంటే మా ఇంట్లో మేము ఏమేమి చేస్తున్నాం, ఏ పూట ఏం చేస్తున్నాము, అంటే మా ఉపవాసాలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ A to Z పెట్టేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా వెళ్ళండి.